హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయనకు స్వాగతం పలికారు. అలాగే నేతలు కూడా ఆయనకు స్వాగతం పలికారు. మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాబోతున్నారు ప్రధాని మోడీ. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయన హెచ్ఐసిసికి వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు ప్రధాని మోడీ. దాదాపు 5 గంటల పాటు కూడా ఇక్కడ సో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు హలో హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయనకు ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. బేగంపేట్ నుంచి హెచ్ఐసిసికి బయలుదేరారు ప్రధాని. సో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చారు. కాన్వాయ్ విజువల్స్ కూడా స్క్రీన్ ద్వారా చూడవచ్చు. సో దాదాపు 5 గంటల పాటు కూడా ఇక్కడ సో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు హలో సో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు హలో కాన్వాయ్ విజువల్స్ కూడా స్క్రీన్ ద్వారా చూడవచ్చు. సో దాదాపు
5 గంటల పాటు దాదాపు 5 అభివృద్ధి కార్యక్రమాలు సో అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ నేరుగా సో ఎయిర్పోర్ట్ వస్తారు. ఇక్కడ నుంచి భారత ప్రధానమంత్రి మనకి ఈరోజు ఇవ్వచ్చు అందరికీ సెకండ్ ఇస్తూ వెళ్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూడవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ వస్తారు. ఇక్కడ నుంచి భారత ప్రధానమంత్రి మనకి ఈరోజు ఇవ్వచ్చు అందరికీ సెకండ్ ఇస్తూ వెళ్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూడవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ వస్తారు. ఇక్కడ నుంచి భారత ప్రధానమంత్రి మనకి ఈరోజు ఇవ్వచ్చు అందరికీ సెకండ్ ఇస్తూ వెళ్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూడవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ వస్తారు. ఇక్కడ నుంచి భారత ప్రధానమంత్రి మనకి ఈరోజు ఇవ్వచ్చు అందరికీ సెకండ్ ఇస్తూ వెళ్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూడవచ్చు. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తారు. ఇక్కడ నుంచి భారత ప్రధానమంత్రి మనకి ఈరోజు ఇవ్వచ్చు అందరికీ సెకండ్ ఇస్తూ వెళ్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూడవచ్చు. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తారు. ఇక్కడ నుంచి భారత ప్రధానమంత్రి మనకి ఈరోజు ఇవ్వచ్చు అందరికీ సెకండ్ ఇస్తూ హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయనకు స్వాగతం పలికారు. అలాగే బేగంపేట్ నుంచి హెచ్ఐసిసికి బయలుదేరి వెళ్లారు ప్రధాని మోడీ. మనం ఎన్టీవీ విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. వెళ్తూ ప్రజలకు కూడా ఆయన అభివాదం చేస్తూ వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయనకు స్వాగతం పలికారు. వివిధ నేతలు కూడా అక్కడ ఆయనకు స్వాగతం పలికిన సిచ్యువేషన్. ఎయిర్పోర్ట్ వస్తారు. ఇక్కడ నుంచి భారత ప్రధానమంత్రి మనకి ఈరోజు ఇవ్వచ్చు అందరికీ సెకండ్ ఇస్తూ వెళ్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూడవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ వస్తారు. ఇక్కడ నుంచి భారత ప్రధానమంత్రి మనకి ఈరోజు ఇవ్వచ్చు అందరికీ సెకండ్ ఇస్తూ వెళ్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూడవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ వస్తారు. ఇక్కడ నుంచి భారత ప్రధానమంత్రి మనకి ఈరోజు ఇవ్వచ్చు అందరికీ సెకండ్ ఇస్తూ వెళ్తున్నటువంటి ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా బయలుదేరి హెచ్ఐసిసికి వెళ్తున్నారు. హెచ్ఐసిసిలో వర్చువల్గా కొన్ని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. అందులో ముఖ్యంగా 9,400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోడీ. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ NH-167లో గద్వాల్ నుంచి మహబూబ్ నగర్ వరకు 80 కిలోమీటర్ల మేర 4 లైన్ల రహదారికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 3,180 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ పనాజీ మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 6 గంటలకు తగ్గుతుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కూడా సులభతరమవుతుంది.
రాష్ట్రానికి భారత ప్రధానమంత్రి మనకి విజువల్స్ చూడవచ్చు. అందరికీ చెక్ హ్యాండ్ ఇస్తూ వెళ్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూడవచ్చు.